నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ మాసం 25 నుంచి 18 వరకు శుక్రకేతువులు కలవబోతున్నారు. మరి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలా ఉండబోతుందంటేనమ్మా, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కలయిక అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కొన్ని రిజల్ట్స్ ఇస్తుంది. ద్వాదశ లగ్నాల వాళ్ళకు కొన్ని రిజల్ట్స్ ఇస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక మనకు మొన్న ఇక్కడ జరిగింది సంఘటన, మన కలకత్తాలో అమ్మాయిది జరిగింది, డాక్టర్ది. శుక్రుడు స్త్రీ కారకుడు. ఈ 25వ తేదీ నుంచి, అంటే ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 18వ తేదీ వరకు శుక్రుడు కేతువు కలుస్తున్నారు. కాబట్టి స్త్రీలు మరింత జాగ్రత్తగా ఉండాలి. పాయింట్ నెంబర్ 1. అనవసరం ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా. కొన్ని ఇన్ఫెక్షన్స్కి దూరంగా ఉండాలి. ఏదైనా రకరకాల ఇన్సెక్ట్స్ లాంటివి కరవడము, ఇన్ఫెక్షన్స్ పెరగడము, దద్దులు రావడం. ఎందుకంటే బుధరాశుల్లో శుక్రుడు నీచి పొందుతున్నాడు. కొంచెం ఈ విషయాలు జాగ్రత్తగా కేర్గా ఉండాలి. వాహన ప్రమాదాలు పెరుగుతాయి. శుక్రుడు ఎప్పుడైనా సరే నీచబడి కుజుడు దృష్టి ఉంటే కనుక కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త చూసుకొని వెళ్ళాలి. ఓకే. అనవసరంగా స్త్రీల మూలంగా గొడవలు ఇట్లాంటివి కూడా వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనం ద్వాదశ లగ్నాల వాళ్ళు ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలో చెప్తాను. మేషలగ్నం వారు అప్పులు ఇవ్వడం, తీసుకోవడం, స్త్రీతో అనవసరమైన శత్రుత్వాల జోలికి వెళ్ళకూడదు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మేషలగ్నం వారు. వృషభం వారు షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లోని, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లోని, ఐయుఐలు ఐవీఎఫ్లు చేయించుకునేటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మిథునం వారు ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుగోలు చేసేటప్పుడు కానీ, అమ్మకం చేసేటప్పుడు కానీ, ఒక వాహనం కావచ్చు, ప్రాపర్టీ కావచ్చు, తల్లిగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కర్కాటకం వారు కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ ఏదైనా అగ్రిమెంట్స్ విషయంలోని, ఏదైనా ఒక ప్రాపర్టీ అగ్రిమెంట్స్ విషయంలోని, సిబ్లింగ్స్ విషయంలోని జాగ్రత్తగా ఉండాలి. సింహం వారు మనీ మ్యాటర్స్ విషయంలో, అందులో ముఖ్యంగా ఎవరికైనా ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి కొన్నిసార్లు మనం డబ్బులు కడుతూ ఉంటాం. అలా ఏదైనా ఉద్యోగం వస్తుంది అనేటువంటి కోణంలో మనం మనీ కట్టేటువంటి విషయాల్లోని కొంత జాగ్రత్త వహించాలి సింహం వారు. ఇక కన్యాలగ్నం వారికి లగ్నంలోనే శుక్రకేతువులు కలిసి ఉంటున్నారు. కాబట్టి తండ్రి గారికి సంబంధించిన ధనం విషయంలో కుటుంబ సభ్యులతో ఏదైనా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావడము, తెలియని ఒక వైరాగ్యం పెరగడం అనేది ఇస్తూ ఉంటుంది. ఇక తులాలగ్నం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలోని, రీసెర్చెస్ విషయంలోని, తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలోని, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని, విదేశాలకు వెళ్ళేటువంటి అంశాల్లోని జాగ్రత్తగా ఉండాలి. ఇక వృశ్చిక లగ్నం వారికి కనుక చూసుకున్నట్లయితే వృశ్చికం వారికి ఇక్కడ వివాహ నిర్ణయాలు, పార్ట్నర్స్, ఏదో ఎక్కువ లాభం వస్తుంది అనేటువంటి కోణంలో ఇంకో దగ్గర ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేయడము, ఇట్లాంటి తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. పర్టికులర్గా షేర్ మార్కెటింగ్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి వృశ్చికం వారు. ఇక ధనస్సు లగ్నం వారికి కనుక చూసుకున్నట్లయితే కాస్త సూసైడ్ సిమ్టమ్స్ పెరుగుతాయి. వీళ్ళకి చేస్తున్నటువంటి వర్క్లో సడన్గా జాబ్ మారాలనిపిస్తూ ఉంటుంది. జాబ్ విషయంలో మెయిన్గా జాగ్రత్తగా ఉండాలి. నిత్య జీవితంలో ఏవో తెలియని బ్రేక్స్ వస్తూ ఉంటాయి. అయితే వీటన్నిటికీ నేను మీకు రెమెడీస్ చెప్తాను. ఇక మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు కూడా కాస్త జాబ్ సంబంధించిన విషయంలోని, పెద్ద మొత్తంలో ఏదైనా ట్రాన్స్ఫర్ చేసేటువంటి విషయాల్లోని, సంతానం విషయంలోని కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభం వారు యాన్సెస్ట్ ప్రాపర్టీ విషయంలో, అంటే పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో, వాహనాల మీద వెళ్ళేటువంటి విషయాల్లో, ల్యాబ్స్ సంబంధించినటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇతను రీసెర్చ్ చేసేటువంటి విషయంలో. ఇక మీనం వారు కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీనం వారికి వివాహ సంబంధాలు, వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించినటువంటి విషయాల్లో చాలా 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 కేర్గా ఉండాలి. ఇవి మెయిన్గా. అయితే వీళ్ళందరూ ఏం చేయాలి అంటే, నవగ్రహాల్లో ప్రత్యేకంగా మీరు చూసుకున్నట్లయితే ఈ శుక్ర కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి మెయిన్గా. రెండవది ఏంటంటే, గోవులకి క్యారెట్లు, తీపి చపాతీలు, గ్రాసము, గోంగూర ఇవి ఎక్కువగా తినిపిస్తూ ఉండాలి. గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ముఖ్యంగా కొంతమందికి జాతకంలో సర్పదోషాలు ఉంటాయి. కొంతమందికి అంటే కుజరాశుల్లో రాహుకేతువులు ఉండడం కానీ, ముఖ్యంగా రాహులు ఉండడం కానీ, లేకపోతే శుక్రకేతువులు వాళ్ళ జాతకాల్లో కలిసి ఉండడం కానీ, లేకపోతే కుజరాహువులు కలిసి ఉండడం కానీ, శని కుజులు కలిసి ఉండడం కానీ, బుధ కుజులు కలిసి ఉండడం కానీ, దీన్ని సర్పదోషం అంటారు. అలాంటి వారు మరింత జాగ్రత్తగా ఉంటూ కాస్త రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ నెల ఆగస్టు 25వ తేదీ నుంచి వచ్చే నెల 18వ తేదీ వరకు ఈ రెండు గ్రహాల కలయికతో పాటు కుజుడు దృష్టి ఉంది. కాబట్టి కొంచెం వయసు వచ్చిన ఆడపిల్లలను ఎక్కడికైనా పంపించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒకటి. రెండవది ఏంటంటే, ముఖ్యంగా ఈ సమయంలో కుజ శుక్ర కేతు ఈ 3 గ్రహాల దగ్గర కనుక దీపారాధన చేస్తూ లక్ష్మీ గణపతి ఆరాధన కనుక చేసుకున్నట్లయితే, ఇప్పుడు మనం ఇందాక ఏదైతే ద్వాదశ లగ్నాల వారికి ఏవైతే ఇబ్బందులు చెప్పామో అవేవి రాకుండా ఉంటాయి. ధన్యవాదాలు సార్. శ్రీమాత్రే నమః.